ఒకవైపు లీకులు మరోవైపు స్కాములు చేస్తూ తెలంగాణ సమాజాన్ని దోచుకోవడానికి కేసీఆర్ కుటుంబం అహర్నిశలు కష్టపడుతున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేప భాస్కర్ రెడ్డి ఎద్దేవా చేశారు. 10వ తరగతి పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహేశ్వరం నియోజకవర్గం కొత్తపేట చౌరస్తాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ నేతలు దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. అనంతరం దేపా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మొన్న టీఎస్పీఎస్సీ పేపర్లు లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారని, నేడు 10వ తరగతి పేపర్ లీకేజీతో విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని మండిపడ్డారు. సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ మంత్రిగా కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టించారని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలనేది దేప భాస్కర్ రెడ్డి అన్నారు. నిన్నగాక మొన్న పేపర్ లీకేజ్ తోటి 30 లక్షల మంది తల్లిదండ్రులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిన సంగతి మనం చూసినాము. మరి ఈనాడు తాండూరు వికారాబాద్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. 9 గంటల 30 నిమిషాలకు ఎగ్జామ్ జరుగుతుంటే 9 గంటల 30 నిమిషాలకు పేపర్ లీకేజ్ కావడం చాలా దురదృష్టకరమని నేను చెప్తున్నాను. ఈరోజు స్థానికంగా మహేశ్వరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖ మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తాను. ఎందుకంటే గతంలో మనం చూసినాం IIIT కానీ, హాస్టల్స్ కానీ, కాలేజెస్ కానీ ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్న సంగతి కూడా మనం చూస్తున్నాం. ఈరోజు అక్కడ ఫెసిలిటీస్ లేకుండా మరి ఇలా కొనసాగితే కనుక రాబోయే రోజుల్లో విద్యార్థులు చాలామంది అవస్థపడతారు, తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి నేను తెలియజేస్తాను. వెంటనే తక్షణమే వారిని బర్తరఫ్ చేసి గవర్నమెంట్ నిరూపించుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజు నేను.